పప్పీ చంటి పప్పీ చంటి నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నిజమా? ఇంకొకసారి వాయించరు? ఏమిటి వాయించేది? సాయంకాలం నుంచి చూస్తున్నాను. ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే. వెళ్ళి పడుకో. ఏమండి, మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు? రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు. ఆకు మీద తేనె, దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన. అర జన. ఆహా, ఎంత విరహరాసం. విరహరసమా వంకాయ పులుసా? ఎవడే వీడు? నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా? ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తానా? ఎవడను పనికి మన జన. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన. ఆకు మీద తెరైపోతావా జన జన. ఆగు, ఈయన మా ఆయన. ఇలాగూ పిల్ల పాప లేరు. కనీసం పసుపు కుంకాలైనా ఉండ నువ్వు. సారీ సార్, ఆకు మీద తేనండి. సారీ లేదు గీరీ లేదు. ఇతను కాలేజ్ స్టూడెంట్, మన ఇంటికి అద్దెకొచ్చాడు. అద్దెకొచ్చాడా? కాలేజీ కుర్రోళ్ళకి అద్దెకే వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా ఇల్లు నా ఇష్టం. అద్దెకే ఇస్తాను, అరువుకే ఇస్తాను. మీరు నోరు మూసుకుని వెళ్ళండి. మూసుకుంటానే. కాఫీ ఇస్తున్నావా లేదా? కాఫీ ఇమ్మని. అయ్యి బాబు దెయ్యం. అరవకండి, దెయ్యం లేదు భూతం లేదు. నేను పంకజాన్ని. నువ్వా తల్లి? పొద్దున్నే మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు? నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పొయ్యివే. కాఫీ భలే ఛాన్సులే. ఏమిటే పొద్దుటి నుంచి కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు? ఓ, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది అనమాట. తమరికి మామూలు కాఫీ టేస్టే సరిగ్గా తెలీదు, ఇక కోల్డ్ కాఫీ తాగుతారా? నేను 500 ఇచ్చాను, ఏం చేసావు? బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను. అందుకే ఆ బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది. మన బ్యూటీ చూడలేక. పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలుండాలేవి? తెలీదు. టమాటా ముక్కలుండాలి, అవేవి? నాకు తెలియదు. ఇంకేం తెలుసు మీకు? తినడం తప్ప. ఈ ఇంట్లో నాకంటే తిండిపోతు కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నావు. ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు. నీకు సోకులు గోల, ఆడికి తిండి గోల. నెల అయ్యేసరికి నాకు అప్పులు గోల. చూడండి, మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి, అంతేకాని నా చిట్టి తండ్రి పండుని గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది. వాడు భీముడు వంశంలో పుట్టినవాడండి. భీముడు అంత గొప్పవాడవుతాడు. ఇందులోనా? ఆడు పచ్చికాయ కూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు. రేపేళ్ళుండో కిటికీలు దూలాలు కూడా పీక్కు తినేస్తాడేమో. ఏం చేస్తున్నారో వారు. మిస్టర్ సత్యమూర్తి, సస్పెండ్ చేసినట్టు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. జేబులు కొట్టడం, సోడాలు కొట్టడం, అమ్మాయిల కన్ను కొట్టడం లాంటి విద్యలు ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అలాగా? అది నిన్ను చంపేస్తాను. అయ్యి బాబాయ్, మిమ్మల్ని కాదండి బాబోయ్. అంటే ఫ్యూచర్ లో మర్డర్ చేసే ప్లాన్ కూడా ఉంటే నీకు? జంతువు కలగా ప్రమాణ పూర్తిగా లేదు సార్. వస్తున్నా చూడు మిస్టర్ సత్యమూర్తి, మళ్ళీ వచ్చి నీ సంగతి ఏమిటో తెలుస్తా. ఎందుకు అలాగా? ఒరే గుండు, కిస్కా మిస్కా టైం అయిందిరా. వీడు అసలే దూర్వాసుడు వారసుడు. ఇప్పుడు ఎలా రా? చెప్పడం మర్చిపోయా. పరా ఇంట్లో దేవుడి దగ్గర డబ్బు కొట్టేస్తే ఈ జబ్బు తగ్గుతుందని కొరియా డాక్టర్ మిరియా చెప్పాడు. అదిగో దేవుడి హుండి, అందులో డబ్బు కొట్టేస్తే నీ జబ్బు హుష్ కాకి. బాబాయ్, చెప్పులో చేయిపోయిందిరా. ఇప్పుడు ఎలా రా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా, ఇప్పుడు దొంగతనాలు చేయమన్నా చేయలేవు కదా. పిన్ని గారు. ఎవరు? నమస్కారం, నా పేరు మీనాక్షి. ఈ కాలనీ కొత్తగా వచ్చాం. లోపలికి రండి. మీరు ఇంటి ఇల్లల్లా ఉన్నారు. ఈ అమ్మాయి మీ ఇంటి పని మనిషిలా ఉంది. ఈయనెవరు? మీ టప్పంగుత్తా? ఏంటి టప్పంగుత్తా? అవును. టప్పంగుత్తు లేదు, తాళం గుత్తు లేదు. నేను ఆవిడకి మొగుణ్ణి. ఇల్లన్నాక కప్పు ఉంటుంది, ఇల్లన్నాక మొగుడు ఉంటాడు. పెద్ద గొప్ప ఏంటి? ఇదేవతరా బాబు, పెద్ద టప్పంగుత్తులో ఉంది.
లోపలికి రండి. పిన్ని గారు ఓసారి మీ దువ్వాని ఇస్తారా? తలదూకనిచ్చేస్తాను. ఏ మీ ఇంట్లో దువ్వెన లేదా? ఉంది కానీ దాని పళ్ళు. ఇదిగో. ఏమండి దీపిక వచ్చింది. దీపిక ఎవరు? మా పెద్దమ్మాయి అత్తారింటి నుంచి వస్తుంది. దీపిక అమ్మా, దీపిక అమ్మా. నా తల్లి ఇదేంటి ఒక ఉత్తరం ముక్కైనా రాయకుండా అమాంతంగా ఇలా వచ్చేసా? నాళ్ళైందమ్మా నిన్ను చూసి. పాపం చాలా కాలం తర్వాత పుట్టింటికి వచ్చినట్టుంది. అవును పాపం, ఆవిడ గారి సంవత్సరానికి 2 సార్లు పుట్టింటికి వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడల్లా 6 నెలలు మకాం వేసేస్తుంది. అలా చూస్తూ నిలబడతావంటే పెట్టి లోపలికి తీసుకెళ్ళు. ఏమ్మా అల్లుడు గారు పిల్లలు కులాసగా ఉన్నారా? అంతా బాగానే ఉన్నారు కానీ తమ్ముడికి ఏదైనా సంబంధం కుదిరిందా? కుదిరింది. దుర్గ సముద్ర సంబంధం. అయితే నీ పెళ్ళాక వెళ్ళొచ్చు అనమాట. ఈవిడెవరమ్మా? ఎదురింట్లో కొత్తగా వచ్చాం. జావండి మరి దువ్వనా? మా దువ్వెన కూడా పళ్ళిరిగిపోయాయమ్మా. మీనాక్షి, మీనాక్షి. హనీ నేను ఇక్కడ ఉన్నాను. అయినా మా టపాగుత్తి. నువ్వు పదవే లోపలికి. అరువు కేసు. యావండి వాళ్ళ ఇంట్లో దువ్వెన లేదంట. అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో దువ్వెన, వీళ్ళింట్లో పౌడరు, వాళ్ళ ఇంట్లో నూనె అన్ని పట్టుకొచ్చేస్తానే. మీనాక్షి అరువు సొమ్ము బరువు చేయటన్నారే, అవన్నీ మనమే కొనుక్కుందామే. నా మాట వినవే. టపాంగుత్తి. ఫీజు కొట్టేసిన బలుపులాగా ఫేస్ అయితే ఎలాగైపోయింది? ఏమైంది? లవ్ ఫెయిలియర్ రా. అసలు నీకు లవర్ దొరకడం చాలా గొప్ప, దానికి లవ్ ఫెయిలియర్ ఒకటే. ఎప్పుడు జరిగిందంట? ఇవాళ ఉదయం రా. ఇవాళ ఉదయం లవ్ జరగడం, అప్పుడే ఫెయిలియర్ అయిపోవటం. వెరీ బ్యాడ్. ఒరే ఒక అమ్మాయిని ప్రేమించడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయితోనే ఐ లవ్ యూ అని చెప్పడం తప్పారా? తప్పలేదు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పారా? లోలో నీకు తెలిసినంత కూడా ఆడికి తెలియలేదురా. ఎవరికా? ఆ అమ్మాయి ముగ్గురికి రా. నమస్కారం సార్. అసలు నిజమైన లవ్ ఫెయిలియర్ అర్థం దసరా నీకు తెలీదు. సిన్సియర్ గా లవ్ చేయటం, సిన్సియర్ గా సినిమాకి తీసుకెళ్ళటం, సిన్సియర్ గా హోటల్ తీసుకెళ్ళటం, సిన్సియర్ గా పార్క్ తీసుకెళ్ళటం, అంతటితో వదిలేదు. కానీ లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం చూసావు, అది అసలైన లవ్ ఫెయిల్యూర్. దాంతో లవ్ మరగా చచ్చిపోయింది, డెడ్. ఓ పని చేయి, మంచి ఫలాంతరపాడిని చూసి ఇప్పటి నుంచే లవ్ స్టార్ట్ చేయి. వెళ్ళు. ఎల్లరా నాన్న, ఎల్లరా డిప్పకి సచ్చినాడా. బాబు రోమియో, ఎప్పుడు చూసినా అమ్మాయి మీద చెయ్యేసుకునే మాట్లాడుతుంటావు. ఇది నిజమైన లవ్వా లేకపోతే చెయ్యి తీస్తే ఇంకొకరు ఎవడతారన్నా చిక్కుపుక్కు రేలేనా? కాదురా రే, నిజమైన రోమియో జూలియట్లు విడిపోయారేమో కానీ ఈ రోమియో జూలియట్లు విడిపోర్రా. షూర్, షూర్, కన్ఫర్మ్, కన్ఫర్మ్, గ్యారంటీ, గ్యారంటీరా. నాకు డౌటే. పిచ్చోడు. లవ్ ఎంతవరకు వచ్చింది? ఇంట్లో చెప్పాను రా, మా నాన్న ఒప్పుకోవడం లేదు. మరి ఏం చేస్తావు? మీ నాన్నగారు తెలియకుండా చేసుకుంటావా? ఏదైనా చదువు పూర్తి తీసుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత చదువు. చదువు మీద మనసు లేదు కదరా, అంతేంటావా? మరి అనుమానులు పొద్దునే స్వీట్స్ పంచుతున్నారు, ఏం సార్ విశేషం? మా ఆవిడ తల్లి అయింది. ఓ కంగ్రాచులేషన్స్. తండ్రి ఎవరు సార్? మనం ఏదో తప్పడుగా రా.